ధర్మవరపు సయాటకు పునః స్వాగతం. నీకు సమాధానం చెప్పడం కష్టంగా ఉంటే ఇందాక నేను చెప్పానే, చిత్రని అడిగితే చిత్ర పలుకుతుంది. నేను వాలతుల్యకి అర్థం వాలం అంటే తోక. నేను ఇందులో ఏమీ చెప్పనుకుంటు, నేనే చెప్తున్నా. నువ్వు నీకు అనుకుంది నువ్వు చెప్పు. వాలం అంటే తోక, తుల్యం అంటే వాల్యూ, అంటే అది 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 పూర్తిగా నీ అంతర్గత ఘర్షణ తప్ప నాకేం సంబంధం లేదు. నువ్వు టెంప్ట్ చేసి నా దగ్గర జీవనం క్లూ తీసుకోవాలని అటువంటి పనులు చేయకు, అది జరిగేది కూడా కాదు. చాలామంది ఇట్లా మమ్మల్ని బోల్తా కొట్టించాలని ప్రయత్నం చేసి వాళ్ళు బోల్తా పడ్డారు తప్ప మేమేమి నోరు మెదపలేదు. తుల్యం అంటే వాల్యూ, తోక. చెప్తా. సంతోషం, చెప్పేసి చెప్పేనండి. ఎస్, చెప్పి ఆలోచించుకొని చెప్పు. ఎందుకంటే వాళ్ళ తుల్యం అంటే వాల్యూ, తోక సమాన. మనకు ఎన్నెన్నో పదాలు ఉంటాయి తెలుగులో. తుల్యము, మూల్యము, మూల్యము, మాల్యము. మాల్యము మాల్యము అంటే తెలియదు, ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. తోక సమాన అనేది అర్థం. అదా సి తోక సమాన. తోక సమాన. అడగమంటావా చింతామణిని? అడగండి. ఒక్కసారి చింతామణికి మనం తాళం పెట్టామంటే ఆ గొళ్ళని తీయటం ఎవరి వల్ల కాదు. పర్వాలేదు, ఎందుకంటే నాకు తెలిసిన తెలుగు పరిధిలో వాల తుల్య అంటే వాలం అంటే తోక, తుల్యం అంటే ఇట్స్ ఏ వాల్యూ అనుకుంటున్నా. అంటే సరే, ఏమైనప్పటికీ తోక సమాన. నీకు తెలిసినటువంటి తెలుగు పరిధిలో సి తోక సమాన కరెక్ట్. చింతామణి సి తోక సమాన అంటున్నాడు. తనకు తెలిసినటువంటి తెలుగు పరిధిలో ఇది సరైన సమాధానమేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. సక్సెస్ఫుల్గా విజయవంతంగా మొదటి ప్రశ్న పూర్తి చేశావు. రెండో ప్రశ్న అడగనా? అడగండి. చింతామణి, హనుమంతరావు మంచి పదుల్లో ఉన్నాడు. ఏ ప్రశ్నకైనా కూడా అవలేలుగా సమాధానం చెప్పే స్థితిలో ఉన్నాడు. అతనికి మనం అడిగే రెండో ప్రశ్న ఏమిటి? హోటల్లో టీ ఎక్కడ ఉంటుంది? హోటల్లో టీ ఎక్కడ ఉంటుంది? ఏ కిచెన్లో, బి కెటిల్లో, సి మధ్యలో, డి ఫ్లాస్క్లో. హోటల్లో టీ ఎక్కడ ఉంటుంది? HOTEL హోటల్లో కిచెన్ టీ ఎక్కడ ఉంటుంది? ఏ కిచెన్లో, కెటిల్లో, బి కెటిల్లో, సి మధ్యలో, డి ఫ్లాస్క్లో. హోటల్లో టీ ఎక్కడ ఉంటుంది అంటే మధ్యలో, అక్షరాల మధ్యలో ఉంది. అంటే మధ్యలో. ఇది ఫన్ కోసం అది ఆ ప్రశ్నలోనే ఫన్ కోసం వేసిన ప్రశ్నలా ఉంది అనిపించింది. సో హోటల్లో టీ ఎక్కడ ఉంటుంది? దీన్ని విషాద ప్రధానంగా చేద్దాం అనుకుంటున్నాం. నేను కదా ట్రాజిక్గా అడిగాం అనుకుంటున్నాను కదా. మీరు అలా అనుకోవట్లా, నన్ను విచారించి అడుగుదాం అనుకుంటున్నాను అంతే తప్ప విచార ప్రధానంగా చేద్దాం. ఇప్పుడు విచారంలో ఏం తేలింది చివరికి? మధ్యలో. సి మధ్యలో. చింతామణి, హోటల్లో టీ ఎక్కడుంటుంది అంటే సి మధ్యలో అని చెప్తున్నాడు గుండు. తను ఎన్నెన్నో వివరణలు కూడా ఇచ్చాడు దీనికి. వాటితో మనకు సంబంధం లేకపోయినా ఈ సమాధానం సరైనదా కాదా తేల్చి చెప్పు. శ్రీగుండు, చాలా సంతోషం అయ్యా, నువ్వు సామాన్యుడు కాదు. చాలా చక్కగా చెప్పావు. ఏ ఆధారంతో చెప్పావు మధ్యలో అని? అంటే హోటల్లో టీ ఎక్కడ ఉంటుంది? టీ ఎక్కడ ఉంటుంది అంటే ఈ లెటర్స్ మధ్య HOEL మధ్యలో టీ ఉంది. HOTEL మధ్యలో టీ ఉంది. HOEL మధ్యలో టీ ఉంది. పట్టుకున్న ఆయు పట్టు పెట్టేశావు. అంటే సగం చింతామణి దొరికిపోయింది నీకు. చాలా సంతోషం. అతన్ని మనం అడగబోయే అతి కష్టమైన ప్రశ్న ఏమిటో చెప్పు. తర్వాత ప్రశ్న, ఇంట్లో కరెంటు పోతే మీరు ఏం చేస్తారు? ఏ
కర్మ అనుకుంటారు. బి కరెంట్ ఆఫీస్కు ఫోన్ చేస్తారు. సి పక్కింట్లోకి చూస్తారు. డి గవర్నమెంట్ను తిట్టుకుంటారు. ఆలోచిస్తూ ఉండు. ఈ ఆలోచన ఒక తీరానికి వచ్చే లోపల ధర్మవరపు సయ్యాట్లో ఇప్పుడు ఒక స్వల్ప విరామం.